అదే లోపల పెడతాను. ఎడుకొండలవాడ ఓం శ్రీయకాందాయ కళ్యాణి భయే విభయే ధిరాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కుండలగత్తాయ స్వామి పుష్కరిణీతతే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. మాలికా బంధగంధ బంధురవిష్ణవే విష్ణుగుప్తధనోజాయే గోదాయే నిత్యమంగళం. ఓం గోవింద. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ కేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీరంగనాయక్యై నమః. ఓం గోదాయై నమః. ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః. ఓం సత్యై నమః. ఓం గోపీవేషధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం భూసుతాయై నమః. ఓం భోగశాలిన్యై నమః. ఓం తులసీకారణోద్భూతాయై నమః. ఓం శ్రియై నమః. ఓం ధన్విపురవాసిన్యై నమః. ఓం భట్టనాథప్రియకర్యై నమః. ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః. ఓం ఆముక్తమాల్యదాయై నమః. ఓం బాలాయై నమః. ఓం రంగనాథప్రియాయై నమః. ఓం పరాయై నమః. ఓం విశ్వంభరాయై నమః. ఓం కళాలాపాయై నమః. ఓం యతిరాజసహోదర్యై నమః. ఓం కృష్ణానురక్తాయై నమః. ఓం సుభగాయై నమః. ఓం సులభశ్రియై నమః. ఓం సలక్షణాయ నమః. ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః. ఓం శ్యామాయై నమః. ఓం దయాంచతుర్గంచలాయై నమః. ఓం ఫల్గుణ్యావిర్భవాయై నమః. ఓం రమ్యాయై నమః. ఓం ధనుర్మాసకృతవ్రతాయై నమః. ఓం చంపకాశోకపన్నాగమాలతీ విలసత్కజాయై నమః. ఓం ఆకారత్రయ సంపన్నాయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథాయై నమః. ఓం మోక్షప్రదాన్నిపుణాయై నమః. ఓం మంత్రరత్నాధిదేవతాయై నమః. ఓం బ్రహ్మణ్యాయై నమః. ఓం లోకజనన్యై నమః. ఓం లీలామానుషరూపిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాయై నమః. ఓం అనుగ్రహాయై నమః. ఓం మాయాయై నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయై నమః. ఓం మహాపతివ్రతాయై నమః. ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః. ఓం ప్రపన్నార్తిహరాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం వేదశోధవిహారిణ్యై నమః. ఓం శ్రీరంగనాథమాణిక్యమంజర్యై నమః. ఓం మంజుభాషిణ్యై నమః. ఓం సుగంధార్థగంధకర్యై నమః. ఓం రంగమంగళదీపికాయై నమః. ఓం ధృతభద్రాకుశాబ్జాంకమృదుపాదదలాంఛితాయై నమః. ఓం తారకాకారణఖరాయై నమః. ఓం ప్రమాణమదనాంగుళ్యై నమః. ఓం కూర్మోపివేయబాధోర్ధభాగాయై నమః. ఓం శోభనభాష్మికాయై నమః. ఓం వేదార్థవాయుతత్వబోధాంగ్రిపంకజాయై నమః. ఓం ఆనందబుద్భుతాకారసుగుల్భాయై నమః. ఓం పరమాయై నమః. ఓం అనుకాయై నమః. ఓం తేజశ్రియోద్ధృతబాధాంగులిశుభూషితాయై నమః. ఓం మీనకేతనతోనీరచారుచంఘావిరాజితాయై నమః. ఓం గగుద్వజ్జానయుగ్మాఢ్యాయై నమః. ఓం స్వర్ణరంభావదక్షికాయై నమః. ఓం విశాలజగనాయై నమః. ఓం బినశుశ్రోణ్యై నమః. ఓం మణిమేఖలాయై నమః. ఓం ఆనందసాగరావర్తగంభీరాం భోజనాభికాయై నమః. ఓం భాస్వద్రికాయై నమః. ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః. ఓం నవమల్లీరోమరాజ్యై నమః. ఓం సుధాకుంభాయలస్తన్యై నమః. ఓం కల్పమాలానిభుజాయ నమః. ఓం చంద్రకండలఘాంచితాయై నమః.
ఓం సుప్రబాలాంగులీన్యస్తమహారత్నాంగులీయకాయ నమః ఓం నవారుణప్రబాళాః పాణిదేశసముంచితాయై నమః ఓం కంపకంఠ్యై నమః ఓం శుచిబుకాయై నమః ఓం బింబోష్ట్యై నమః ఓం కుంతదంతయుజే నమః ఓం కారుణ్యరజనస్యంది నేత్రద్వయశోభితాయై నమః ఓం ముక్తాశుచిస్మితాయై నమః నిభనాసికాయై నమః ఓం దర్పణాకార విపులకపోలద్వితయాంచితాయై నమః ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః ఓం కోటిసూర్యాగ్నిసంకాశనానాభూషణభూషితాయై నమః ఓం సుగంధవదనాయై నమః ఓం సుభ్రువే నమః ఓం అర్ధచంద్రలలాటికాయై నమః ఓం పూర్ణచంద్రారుణాయై నమః ఓం నీలకుటిలాళకశోభితాయై నమః ఓం సౌందర్యసీమాయ నమః ఓం విలసత్కస్తూరీతిలకోజ్వలాయై నమః ఓం ధగద్ధగాయమానోద్యన్మణిసీమంతభూషణాయై నమః ఓం జాజ్వల్యమానసత్రత్నదివ్యచూడా ఓం సూర్యార్ధచంద్రవిలసద్భూషణాంచితవేడికాయై నమః ఓం అంజితవిద్యోతవిద్యుత్పంచామషాఢికాయై నమః ఓం అత్యర్కాళతేజోతిమణుకంచకధారిణ్యై నమః ఓం నానామణిగణాకీర్ణహేమాంగదశభూషితాయై నమః ఓం కుంకుమాజలకస్తూరీ దివ్యచందనచర్చితాయై నమః ఓం శోచితోజ్వల్యవిధవిచిత్రమణిహారిణ్యై నమః ఓం అసంఖ్యేయసుఖస్పర్శసర్వాతిశయభూషణాయై నమః ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రకంచితాయై నమః ఓం శ్రీరంగనిలయాయై నమః ఓం పూజ్యాయై నమః ఓం దివ్యదేశసుశోభితాయై నమః ఓం శ్రీరంగనాయక్యై నమః ఓం ఓం శేషాద్రినిలయాయ నమః ఓం వృషదుర్గోచరాయ నమః ఓం విష్ణవే నమః ఓం సదంజనగిరీశాయ నమః ఓం వృషాద్రిపతయే నమః ఓం మేరుపుత్రగిరీశాయ నమః ఓం సరస్వామితడీరుషే నమః ఓం కుమారాకల్పసేవ్యాయ నమః ఓం భద్రదృగ్విషయాయ నమః ఓం సువర్తలాసుతన్యస్తసేనాభత్యభరాయ నమః ఓం రామాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం సుధావాయుస్తుతాయ నమః ఓం దిక్తవైకుంఠలోకాయ నమః ఓం గిరికుంజవిహారిణే నమః ఓం హరిచందనగోత్రేంద్రస్వామినే నమః ఓం శంకరాజన్యనేత్రాబ్దవిషయాయ నమః ఓం వసూపరచరిత్రాత్రే నమః ఓం కృష్ణాయ నమః ఓం అబ్ధికన్యావరిష్టక్తవక్షసే నమః ఓం వెంకటాయ నమః ఓం శనకాదిమహాయోగిపూజితాయ నమః ఓం దేవదిత్ప్రముఖానందదైత్యశంఖప్రాశనే నమః ఓం శేషద్వీపవసన్ముక్తపూజితాంఘ్రియాయ నమః ఓం శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ నమః ఓం సానుస్థాపితతార్క్షాయ నమః ఓం తార్క్షాత్రనివాసినే నమః ఓం మాయాగూఢవిమానాయ నమః ఓం గరుడస్కంధవాసినే నమః ఓం అనంతశిరసే నమః ఓం అనంతాక్షాయ నమః ఓం అనంతచరణాయ నమః ఓం శ్రీశైలనిలయాయ నమః ఓం దామోదరాయ నమః ఓం నీలమేఘనిభాయ నమః ఓం బ్రహ్మాదిదేవదద్దరస విశ్వరూపాయ నమః ఓం వైకుంఠాగతసద్ధేమ విమానాంతర్గతాయ నమః ఓం అగస్త్యాధ్వర్తిదాశేష ఓం వాసుదేవాయ నమః ఓం హరయే నమః ఓం తీర్థపంచకవాసినే నమః ఓం వామదేవప్రియాయ నమః ఓం జనకేష్టప్రదాయ నమః ఓం మార్కండేయ మహాతీర్థజాతపుణ్యప్రదాయ నమః ఓం వాక్పతి బ్రహ్మదాత్రే నమః ఓం చంద్రలావణ్యదాయినే నమః ఓం నారాయణనగేశాయ నమః ఓం బ్రహ్మక్లుప్తోత్సవాయ నమః ఓం శంఖచక్రవరానమ్రసత్కరధరాయ నమః ఓం ద్రవన్మృగపదాశక్తవిగ్రహాయ నమః ఓం కేశవాయ నమః ఓం నిత్యయౌవనమూర్తయే నమః ఓం అర్ధితార్థప్రదాత్రే నమః ఓం విశ్వతీర్థాధారిణే నమః ఓం తీర్థస్వామి సరస్నాథజనాభీష్ట ఓం కుమారధారికావాదస్కందాభీష్టప్రదాయినే నమః ఓం జానుదగ్నిసముద్భూతపౌత్రిణే నమః ఓం కూర్మమూర్తయే నమః ఓం కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే నమః ఓం విభవే నమః ఓం వైఖానసమునిశ్రేష్ఠపూజితాయ నమః ఓం సింహాద్రినివాసాయ నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః ఓం సద్భక్తనీలకంఠాత్రినృసింహాయ నమః ఓం కుముదాక్షగణశ్రేష్ఠసేనాపత్యప్రదాయ నమః
ఓం దుర్మేధప్రాణహర్త్రే నమః ఓం శ్రీధరాయ నమః ఓం క్షత్రియాంతకరామాయ నమః ఓం మత్స్యరూపాయ నమః ఓం పాండవారిప్రహర్త్రే నమః ఓం శ్రీకరాయ నమః ఓం ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే నమః ఓం రుక్మాబ్జలసీకూరలక్ష్మీకృతమస్వినే నమః ఓం నసల్లక్ష్మీకరాంభోజదత్తగ్రహారకృతే నమః ఓం సాలగ్రామనివాసాయ నమః ఓం సుఖదృగ్గోచరాయ నమః ఓం నారాయణార్థితాశేష ఓం మృగయార్చికాయ నమః ఓం వృషభాసురహారిణే నమః ఓం అంజనాగోత్రపతయే నమః ఓం వృషభాచలవాసినే నమః ఓం అంజనాసుదాత్రే నమః ఓం మాధవీయాఘహారిణే నమః ఓం ప్రియంగుప్రియభక్షాయ నమః ఓం శ్వేతకోలవరాయ నమః ఓం నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ నమః ఓం శంకరప్రియమిత్రాయ నమః ఓం చోళపుత్రప్రియాయ నమః ఓం సుధర్మణీసుతైతన్యప్రదాత్రే నమః ఓం మధుఘాతినే నమః ఓం కృష్ణాఖ్యవిప్రవేదాంతదేశికత్వప్రదాయ నమః ఓం వరాహాచలనాథాయ నమః ఓం బలభద్రాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం మహతే నమః ఓం ఋషికేశాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం నీలాద్రినిలయాయ నమః ఓం క్షీరాబ్దినాథాయ నమః ఓం వైకుంఠాచలవాసినే నమః ఓం ముకుందాయ నమః ఓం నిత్యాయ నమః ఓం అనంతాయ నమః ఓం విరించాభ్యర్థిదానీత సౌమ్యరూపాయ నమః ఓం స్వర్ణముఖరీ స్నాతమనుజాభీతదాయినే నమః ఓం హలాయుధగత్తీర్థ ఓం గోవిందాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం శ్రీ ఓం శ్రీ భూదేవ్యై నమః ఓం శ్రీ నీలాదేవ్యై నమః ఓం శ్రీ గోదాదేవ్యై నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీ వరాంకుశాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరమణయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్తపరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ఓం మూర్ధానం దివోరథం పృథివ్యా వైశ్వానర జాతమగ్నిం కవిగుం సంభ్రార్వతిజనానామాసన్నావాత్రం జనయంత దేవాః ఓమద్వేప్యస్వరాతవేదోపఘ్నన్నభగతిం మమ అశోకశ్చమహ్యమావహ జీవనం చ ధూపధూపానంతరం శుద్ధ గగనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖే తయామాసకుం సృజామసీ ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి యథా భాగతః నివేదయామి. ఓం హం 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 ఇదమిదం గృహాణ స్వాహా మంగళనీరాజనం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. సోచ్ఛిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుశుద్ధధనూజాయే గోదాయే నిత్యమంగళం. మాదృశాకించనత్రాణబద్ధగంగణపాణయే విష్ణుశుద్ధధనూజాయే గోదాయే నిత్యమంగళం. శ్రీమత్యే విష్ణుచిత్తార్య మనోనందనహేతవే నందనసుందరే గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకారుణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. భగవదా రంగనాథ భగవానికి. अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाङ्कुजयुग्मरुग्मं अस्मद्गुरोर्भगवतोऽस्यैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवजस्तनया सर्वं यदेव नियमेन वदन्वयानाम् आद्यस्य नः कुलपतेरुकलाभिरामं श्रीमत्तदङ्घ्रिगणं प्रणमामि मूर्ध्ना भूतं करष्टमहदाह्वय भक्तराध श्रीभक्तिदारगुणशेखर योगिवाः
भक्ताङ्घ्रेण वरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुरमुनिं प्रणतोऽस्मि नित्यम् तमेव मत्मा परवासुदेवं रङ्गेशयं राजवदरहणीयं प्राबोधयें योक्तसूक्तिमालां भक्ताङ्घ्रेणं भगवन्तमीडे மன்னங்குடை என்பர் மாமரையோர் வன்னிய சீர் தொன்னரடைப்பட தொன்னகரம் பொண்ணு தினத்தல் தென்னரங்கத்தம்மானை பள்ளியுணர்த்துந்திரான் உதித்தவூர் சிகரம் வந்தனைந்தான் கனைரள கண்டது காலையம் பொழுதாய் மதுவிறந்த சிகர வாவரெல்லாம் வானவரர்கள் வந்து வந்தேண்டி வருடம் புகுந்தா இரங்கலை தீட்டமும் பிழையிடமரசும் அதில் தருளலை கடல் போன்றது எங்கும் அரங்கத்தம்மா பள்ளி கிடந்தருளாய் கதிரவன் குணதிசை சிகரம் வந்தனைந்தான் கனைரள கண்டது காலையும் பொழுதாய் மதுவிறந்த சிகர மாவரெல்லாம் வானவரர்கள் வந்து வந்தேண்டி நிறைந்தனை வருடம் புகுந்தா இரங்கலை தீட்டமும் பிழையிடமரசும் அதில் தருளலை கடல் போன்றது எங்கும் அரங்கத்தம்மா பள்ளி கிடந்தருளாய் குழங்கட முல்லையன் குழமலர் அணவி கூர்ந்தது குளிர்கை வாரதும் இதுவோ எழுந்தன மலரணை பள்ளி கொள்ளன்னம் இன்பனின இந்த தமிரம் சிறகுதரை முதலையன் விளம்பரை வேள்வாய் வெள்ளைரவதன் விடத்தனக்கணங்கே அடங்கிய வாரணை நிறந்து அருகெடுத்தா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் சுடரளை பரந்தன சோடு திசையெல்லாம் துண்ணிய தாரகை மின்னொள சுருங்கி படருளை பழுத்தனன் பனைமதேவனோ பாயுள கண்டது பயம்பழற்க முகின் கீரி வன்பாலை கண்ணாரா வைகரை கூர்ந்தது மாறுதமிதுவோ அடரளதிகள் தருத்து கிடைக்கின்ற தொடக்கை அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் மேட்டில மேதைகள் தடவிடும் ஆயர்கள் வேங்குழலோழையும் விடவன கரளும் ஈட்டிய இசை திசை பரந்தன வயலுள் இறந்தின சுரம்பின மிலங்கேற குலத்தை ஆட்டிய வரசலை வானவர் ஏறு மாமணிவேல் விஜய் காத்து அபரிதம் ஆட்டிய வருதலையோத்தியம் அரசு அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் புலம்பின புட்களும் பூங்குழல்களின் வாய் போயத்தக்கங்கள் புகுந்தது புலரி கலந்தது குளிர்கை கனை கலர்வம் கலவண்டமிழத்திய கலம்பகம் புனைந்தார் கலந்துடையல் கொண்டுடையனை பணிவான் அமரர்கள் புகுந்தனர் ஆதரளம்மா இலங்கையர்கோர் நொடிபாடு கோயில் எம்பெருமான் பள்ளி எழுந்தருளாய் இரவியர் மனை நடந்தேருடம் இவரோ இறையவர பதினறுவிட இரமிவரோ மரபைய வயலுநர மகனிவனோ மரதரம் வழுக்களம் வந்து வந்தேன் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்தேண்டிய வெள்ளம் அருவராயனயனின் கோயில் முன்னிவரோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் அந்தரத்தமரர்கள் கூட்டங்கள் இவையோ அருந்தவ முனிவரம் மருதரமிவரோ இந்திரனானையும் தானம் வந்திவனோ எம்பெருமான் உனகோயினின் வாசல் விச்சாதர் நோக்கா இயக்கரம் மயங்கினர் திருவழுதுடுவான் ஆதரவுக்கு நாளோலக்கமருளா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் வாயிரே வழங்க மானிது கவலைவன் கண்ணாடி முதலா எம்பெருமான் படைமலை கலங்காண்டற்கு ஏற்பரவாயின கொண்டனன் முனிவர் நாரதர் புகுந்த நரிவரோ தோன்றி நிலவையும் தலங்களை பரப்பே அம்பரதலத்தன் நகழ்கின்றதிரள் போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் ஏதமில் தண்ணமய கம்மத்தளி யாழ் குழல் முழவமோடி செயடை கிழமை கீதங்கள் பாடினர் கிண்ணறர் கிரடர்கள் கந்தரவரவர கங்குழலெல்லாம் மாதவர் வானவர் சாரணர் இயக்கர சித்தரும் மயங்கினர் திருவழுதுடுவான் அவர்களவருக்கு நாளோலக்கு மருளா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் ஏதமில் தண்ணமய கம்மத்தளி யாழ் குழல் முழவமோடி செயடை கிழமை கீதங்கள் பாடினர் கிண்ணறர் கிரடர்கள் கந்தரவரவர கங்குழலெல்லாம் மாதவர் வானவர் சாரணர் இயக்கர சித்தரும் மயங்கினர் திருவழுதுடுவான் அவர்களவருக்கு நாளோலக்கு மருளா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் கடிமலர் கமலங்கள் மலர்ந்தனைவையோ கதிரவன் கனை கடல் முளை இத்தனிவனோ துடையுடையார் சிறுகடல் பெருந்துதறி துருடத்தேரனர் சோஷ்புனரங்கா துதலவும் கோடையும் பொழுந்தோ தொன்னியதோ தொன்றடைப்படையின் மலையனை அடையன் அடியார் கால் கொடுத்தாய் பள்ளி எழுந்தருளாய் கடிமலர் கமலங்கள் மலர்ந்தனைவையோ கதிரவன் கனை கடல் முளை இத்தனிவனோ துடையுடையார் சிறுகுழல் பெருந்துதறி துருடத்தேரனர் சோஷ்புனரங்கா துதலவும் கோடையும் பொழுந்தோ தொன்னியதோல் தொண்டரடைப்படையின் மலையனை அடையன் அடியார் கால் கொடுத்தாய் பள்ளி எழுந்தருளாயே நீலாதுங்கஸ்தனரீரிதटे சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் சரஜனலிதம் யாபலாத்கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயः அன்னவயல் புதவை ஆண்டாளலங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடு கொடுத்தாள் நற்பாமாலே பூமாலே சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடர் கொடியே தல்பாவை பாடிரவல்ல வல்வளையாய் நாடினே வேங்கடவர் கண்ட விதி என்ன விம்மாத்தம் நான் கடவா வண்ணமே நல்கு
திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதவேர் போதவினோ நீரடையீர் சீருமல்குமாயப்பாடு செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்துஜலன் நந்தகோபன் குமரன் பேரார்ந்த கண்ணி யசோதையினம் சிங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்த இளோரம்பாவான் மார்கழத் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதவேர் போதவினோ நீரடையீர் சீருமல்குமாயப்பாடு செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்துஜலன் நந்தகோபன் குமரன் பேரார்ந்த கண்ணி யசோதையினம் சிங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்த இளோரம்பாவான் வயத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிருசைகள் கேளீரோ பார்க்கடல் பயத்து இன்ன பரமரடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மலரட்ட நாமடையோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சொன்னோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனையும் கை காட்டி ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின் நாடெல்லாம் திங்கள் மும்மாறு வேது உங்கு வெறும் சென்னலோடு கைலுகளா போதில் வரைவண்டு கண்படுப்பா தேங்காதே பக்கரெந்து சேர்த்த மலை பத்தி வாங்கா உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்த ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறு வேது உங்கு வெறும் சன்னலோடு கைலுகளா போதில் வரைவண்டு கண்படுப்பா தேங்காதே பக்கரெந்து சேர்த்த மலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் ஆழுமழை கண்ணா வண்ணனே கை கரவேல் ஆழிகள் பொக்க முகந்த கொடார் தேரே ஊழமுதல் வனருவம் போல் மை கரத்தே பாழையந்தோரடை பற்பனாவன் கையில் போல் மின்னி பரம்பரை போல் நின்னது எந்தோ தாழாதை சார்ந்தமுதே தசனவுடை போல் பாடவழகினில் பெய்திடாய் நாங்களும் மார்கடி நீராடா மாயனே மன்ன வடமதுரை மைந்தனை தூயவர நீர் எவனை துறையவனை ஆயர் குலத்தில் தோன்றமன விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோ மாய் வந்து நாம் தோமலர் தோவித்துடலோ வாயினால் பாரமனத்தினால் சிந்திக்கா பொய்யபிடியும் புகுதருவான் நவம் உள்ளம் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளே விளசங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேமுலை நஞ்சுண்டு கள்ளச்சடம் கழக்கடைய காலோச்சி உள்ளத்துக் கொண்ட மனிதர்களும் யோகிகளும் வெள்ளையடந்தரை என்ற பேரரவம் உள்ளம் புகுந்து விழுந்து தன் கலந்த பேசன பேச்சிரவம் கேட்டிலையோ பேய பின்னே காசம் பிறப்பம் கலகலப்பக்கை பெயர்த்து வாஜரங்குழலாய்ச்சியர் படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவம் நீ கேட்டே கிடத்தியோ நீர்வானம் வெள்ளின்றமே சிறவீடு மேவான் பரந்தனகான் மிக்கொள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரே போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் வாடிப்பறை கொண்டு மாவாய் விழுந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் தூமணி மாடத்து சுத்தம் விளக்கரையா தூபம் கமழத்துயிலமேல் கண்வரணம் மாமான் மகளே மனை கதவம் தாழ் திருவாய் மாமீரவளை எழுப்பீரோ நிச்சவிடோ ஆனந்தலோ ஏம பிறந்து ஜரமந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனன் என்ன நாமும் பரவும் நவின்னேளோரும் நோத்துச்சுவருக்கும் புகிண்ணம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்தவரதரம் புண்ணிய நாள் கூத்தத்தின் வாய் விழுந்த கும்பகர்ணனும் தோத்து உனக்கே பிறந்த எல்தான் தந்தானோ ஆத்தானந்தரளையாயிரங்களமே தீர்த்தமாய் வந்து திரவேலோரும் கரவைகலங்கள் பல கறந்து சத்தார் திரளைய சென்று சரச்செய்யும் குத்தமன் இல்லாத கோவலர்க்கும் பொற்குடையே புத்தர வலகுல் புனமையிலே புகுதராய் தோடிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து மகிழ்வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ யுத்த குரங்கும் பொருளேலோரும் கனை தெள்ளங்காத்திரமை கன்றக்கிறங்கி நினைத்த உணவழையே நின்று பாசோரா நனைத்தல்லம் சேரார்க்கம் செல்வந்தங்காய் பனித்திலே வீசன் வாசல்களை பத்தி நிலங்கை கோமானை செத்தார் மனத்துக்கிணி யானை பாடமும் நீ வாய் திறவாய் இனித்தான் நந்திராய் இதென்ற பேருரக்கம்
அனைத்தில் அத்தாரும் அறிந்தேலோரும் புள்ளின் வாய் கீண்டானே பொல்லாவரக்கனை கிள்ளி களைந்தானே கீர்த்திமய பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவே களம்புக்கார் வெள்ளை விழுந்து விழாட முறங்கித்து மெனகான் போதரை கண்ணினாய் குள்ள குருள குடைந்து நீராடாதே பள்ளி கிடத்தையோ பாவாய் நீரன் நாளால் கள்ளம் தவிர்த்து கலந்தேலோரும் பாவா உங்கள் புழை கடை தோட்டத்து வாவியல் செங்கல் நீர்வாய் நிறைந்த அம்பலவாய் கும்பினகான் செங்கல் படுக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோளில் செங்குளவான் போகின்றார் உன்னம் எடுப்புவான் வாய் பேசும் நங்காய் இடந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு சக்கரமேந்தும் தொடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரும் பாவா எல்லே இளங்கிலேயே என்னவரங்குதையோ செல்லன்றேன் மின் நங்கே மேற் போதருகின்றேன் வல்லிவர்கள் கட்டர்கள் பண்டேன் வாயிரம் வல்லீர்கள் நீங்களே நானேதாய் நாயகா நீ போதாய் எனக்கென்ன வேருடையே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னைக்குள் வல்லானை கொண்டானை மாத்தானை மாத்தடுக்க வல்லானை மாயனை பாடேலோரும் பாவா நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடுத்தோன்னம் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயிர சிறுமீரோ முக்கு பரே மாயன் மணிவண்ணன் நின்னடைவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிரட பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவும் நீ கேலோரும் பாவா நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடுத்தோன்னம் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயிர சிறுமீரோ முக்கு பரே மாயன் மணிவண்ணன் நின்னடைவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிரட பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவும் நீ கேலோரும் பாவா அம்பரமே தண்ணீரே சூரியரும் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்மனார்க்கெல்லாம் குழந்தை குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் தோங்கி உலகளந்தா உம்பர் கோமானை வருங்கானந்திராய் சம்பர கடல் செல்வாபல தேவா உம்பியும் நீ புறங்கேலோரும் பாவாய் உந்து மதகளித்த நோடாத தோள்வளையன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தம் கமழும் குடலி கடைதிருவாய் ஒந்தெங்கும் கோழி அடைத்தனகான் பந்தல் மேல் பல்கால் குயிரணங்கள் கோவினகான் பந்தார் விரலிவன் மைத்து நண்பேர் பாடா சிந்தாமரை கையால் சீரால் விளையொழிப்பா வந்து திரவாய் மகிழ்ந்தேலோரும் பாவா உந்து மதகளித்த நோடாத தோள்வளையன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தம் கமழும் குடலி கடைதிருவாய் ஒந்தெங்கும் கோழி அடைத்தனகான் பந்தல் மேல் பல்கால் குயிரணங்கள் கோவினகான் பந்தார் விரலிவன் மைத்து நண்பேர் பாடா சிந்தாமரை கையால் சீரால் விளையொழிப்பா வந்து திரவாய் மகிழ்ந்தேலோரும் பாவாய் குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தண்ட பஞ்சசயனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த வளர்மார்பாவாய் திருவாய் நம் கண்ணினாய் நீ உண்மனாரனை எத்தனை போதும் திருடவட்டாயிகான் எத்தனை ஏழும் பிரிவாத்தையில்லாயால் தத்துவமன்னு தகவேலோரும் பாவாய் 33 அவர்க்கும் முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துளிசாய் செப்பமுடையாய் திரளுடையாய் சித்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் வெண்முளை செவ்வாய் திருமரங்கள் நப்பின்னை நங்காய் திரவே துயிலிடாய் உக்கமும் தட்டலையும் தந்தன்மனாரனை இப்போதே எம்மை நீராட்டேலோரும் ஏத்த களங்கள் எதிரபோங்கி வீதளிப்பா மாத்தாதே பால் சிறையும் வள்ளல் பெரும்பழுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடியாய் பெரியாய் தோத்தமாய் நின்ன சுடரே துயிலிடாய் மாத்தார் நக்குவடுதலையும் தன் வாசற்கண் ஆத்தாது வந்து நடுபணியுமா போலே ஒத்தியாம் வந்தோம் மகிழ்ந்தேலோரும் பாவாய் அங்கன்மாங் ஞானத்தலசர் அபிமானபங்கமாய் வந்து நண்பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போர் வந்துதலை பேதோம் கிங்கினிவாய் செய்ததாமரை பூ போலே திருச்சிறுதே எம்மேல் விடியாவோ திங்களும் ஆதித்யரும் இடுந்தார் போர் அங்கனை ரெண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இடுந்தேலோரும் பாவாய் மாரிமலை முழஞ்சில் மன்னி கிடந்தரங்கும் சீரிய சங்கமரை வித்து தீ விழுத்தி வேறு வேறு பங்க வெப்பாடும் பேருந்ததறி மூறு நிமிர்ந்து முழங்கி பரப்பற்று போதர்மா போலே நீ பூவை பூவண்ணா கோயில் நின்னெங்கனை போந்தருளே கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்தருளேலோரும் மாரிமலை முழஞ்சில் மன்னி கிடந்தரங்கும் சீரிய சங்கமரை வித்து தீ விழுத்தி வேறு வேறு பங்க வெப்பாடும் பேருந்ததறி மூறு நிமிர்ந்து முழங்கி பரப்பற்று
கொப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியமாராயந்தருளேலோரம்பா அன்று இவ்வளக மலந்தாயடி போத்தி சென்றங்கத்தின் இலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சேட முதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாவிருந்தாய் கடல் போத்தி அன்று இவ்வளக மலந்தாய் அடி போத்தி சென்றங்கத்தன் இலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகட முதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாவிருந்தாய் கடல் போத்தி ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் வருத்தி மகனாய் வலித்தவரளா தரக்கிலானாயத்தான் தேங்கு நினைந்த கருத்தை விளைவித்த கஞ்சன் வயத்தில் மாலே மணிவண்ணா மார்கழி நீராடுவார் மீரையார் சிவர்கள் வேண்டுவர் கேட்டேன் ஞானத்தை எல்லாம் நடங்க புலர்வனா பாலர் நுண்ணத்தோன் பாஞ்ச சன்னியமே கூடாரை வெல்லும் சீர் கோவிந்த உந்தன்னை வாடிப்பறகுண்டையாம் பெருசம்மானும் நாடபுழும் பிரசனால் நன்றாக சுடகுமே தோல்வடே தோடே செவிப்பூவே கூடாரை வெல்லும் சீர் கோவிந்த உந்தன்னை வாடிப்பறகுண்டையாம் பெருசம்மானும் நாடபுழும் பிரசனால் நன்றாக சுடகுமே தோல்வடையே தோடே செவிப்பூவே கரவைகள் வெண் சென்ற கானம் சேர்ந்தன்போம் அறிவண்ணுமில்லாத ஆயக்குலத்து உந்தன்னை பெருவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவண்ணுமில்லாத கோவிந்த கரவைகள் பெண் சென்ன கானம் சேர்ந்துன்போம் அறிவண்ணுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பெருவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவண்ணுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கெங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினார் உந்தன்னை சிறுபேழைத்தனவம் சீரியருளாதே இறைவாணி தாராய் பறை ஏலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடைகளே சரணம் எம்பெருமானார் திருவடைகளே சரணம் ஜீயர் திருவடைகளே சரணம் ஓம் அஸ்மத் குருभ्यो நமஹ ஜெய் ஸ்ரீமன்னாராயண காஸ்யபான்வய சஞ்சாதம் நாராயண பதாஸ்ரிதம் ஸ்ரீமன்னாராயணம் வந்தே யதீஸ்வர ஸ்ரீயாஜுஷம். జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ధనుర్మాసంలో మనం 29వ రోజు యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. నిన్నటి పాసరంలో అమ్మవారు ఉపాయ నిష్కర్ష, నీ యొక్క పద సన్నిధికి చేరడానికి వేరే ఉపాయాలు మా దగ్గర ఏమీ లేవయ్యా, మేము ఇతరత్ర అవి ఇవి గురుగారి దగ్గర వెళ్ళి కూర్చొని శాస్త్రాధ్యయనం చేయలేదు, పోనీ మేమేమి తినేటువంటి ఆహారం పరిశుద్ధమైనటువంటిదా అంటే కాదు, అయాతయామం ఎప్పుడో ఉదయాన్నే వండిన దాన్ని ఆవును తోలుకుంటూ అవి అడవులకు వెళ్ళి వాటి వెనకాదిన పడి తింటుంటాం. రస్యాహ స్నిగ్ధాహ అనేటువంటి గుణాలు ఏమి అందులో లేవు. తద్వారా మనసుకి పరివర్తన చెంది ఆ మనసు ద్వారా నేను చిద్దిద్దామంటే సరైన ఆహారాన్ని కూడా తీసుకునేటువంటి వాళ్ళకి కాదు. మేము కర్మ జ్ఞాన యోగాలేమీ మేము కలిగలేదు. పోనీ యాదృచ్ఛికంగా ఏమైనా పుణ్యము మాకు చేరిందా అంటే మా దగ్గర అది కూడా లేదయ్యా. మేము వెళ్ళేది అడవులకి,
అడవులు ఏమి నైమిసారణ్యమా అంటే నైమిసారణ్యం కాదు. పోనీ రాముడు తిరిగినటువంటి దండకారణ్యమా అంటే అది కూడా కాదు. ఏదో ఆవులు మేత కోసం ఆ గడ్డికి కావాలి కనుక మేము వాటి వెనక ఆధారపడి వెళుతున్నాం. మా గురుగారులా ఆవులకి ఏ జ్ఞానం ఉంటుంది? పశువులకి జ్ఞానహీనాహ పశుభిస్ సమానాహ అంటారు కదా. అటువంటి జ్ఞానహీనమైనటువంటి ఆవులను మేము ఆశ్రయించి ఉంటే మాకు ఎలా జ్ఞానయోగం అబ్బుతుందయ్యా? మా దగ్గర ఏం లేవు అని అమ్మవారు చెప్తారు. మరి ఏమి లేకపోతే ఇంకెందుకంటారా మీకు ఇవ్వడం? ఇంత పెద్ద లిస్ట్ అడిగారు కదా, ఇవన్నీ మీకు ఇచ్చి వృధా అవుతుంది. ఆ యోగ్యత ఉన్న వాళ్ళకి ఇస్తే దాన్ని వినియోగించుకుంటారు. మీకు ఎలా ఇవ్వడం? మేమంటే లేదయ్యా, మాకంటూ నడిచొచ్చినటువంటి ఒక పుణ్యం మాకుంది, దాన్ని సిద్ధోపాయము అంటారు. నువ్వే స్వామి దేవకీ గర్భమున దేవకీ వసుదేవులకి జన్మించి ఒక రాత్రి అంటే రాత్రిలో పానం కూడా చేయకుండా మా ఊరికి చేరావయ్యా నువ్వు. ఇది మేము చేసుకున్నటువంటి పుణ్యం. నువ్వే మా ఊరికి దిగొచ్చు. ఈ పుణ్యం తప్ప మా దగ్గర ఇంక ఇతరత్ర ఏ సాధనంగానే సాధ్యోపాయం మా దగ్గర లేదు అని ఉపాయ నిష్కర్ష నిన్న చేసిందన్నమాట. మరి మీరు ఇంతకుముందు చాలా అడిగారు, మేము పారయ్య అనేటువంటి వాద్యం కావాలన్నారు, ఇప్పుడేమో వచ్చి నువ్వే కావాలంటున్నారు. ఏంటి అసలు మీ సంగతి ఏంటి? మీకు ఏం కావాలి? దాన్ని డిక్లేర్ చేసి చెప్పండి అని స్వామి అడుగుతారన్నమాట. ఏం కావాలో దాన్ని ఫల నిష్కర్షణ చేసి ఈరోజు అమ్మవారు తెలియజేస్తారు. పాశురానుసంధానం చేసుకొని అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం சித்தும் சிறுகாலே ஒந்தன்னை சேவித்து உன் பொத்தாமரையிடையே போத்தம் பொருள் கேளாய் பெத்தம்மே தன்னம் குலத்தினில் பிரிந்து நீ குத்தேவலங்களை கொல்லாமல் போகாது இத்தை பறைகொள்வா நன்னுகான் கோவிந்தா எத்தை குமேழே பிறவிக்கும் உந்தன்னோடுத்தோமே யாவோமனுக்கே நாமாட்சேவோம் மத்தை நங்காமங்கள் மாத்தேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. సిత్తుం సిరుహాలే వందున్నై చేవిత్తోం. మేము తెల్లవారుజామునే లేచి వచ్చామయ్యా. మనకి 3 కాలాలు సూచిస్తారు ఇందులో. సిత్తుం సిరుకాలై. కాలై అంటే బాగా తెల్లారిన తర్వాత లేచి తన ఉద్యోగాదులు సత్యోగాదులు చేసుకునేటువంటి తామసులు. వాళ్ళకి దైవ సంబంధం అవి వాటితో ఏం సంబంధం ఉండదు. లేచామా, ఏదో కాస్త సంపాదించామా, కాస్త లోపల పోసామా, పడుకున్నామా, మళ్ళీ రేపు ప్రొద్దున లేచి పరుగులు తీయు. ఇది తప్ప వాళ్ళకి శరీర చింతనం కానీ ఆత్మచింతనం కానీ దైవ చింతనం కానీ ఏమి ఉండదు. వాళ్ళని తామసులు అంటారు. వాళ్ళు లేచేటువంటి కాలం ఏంటిది? కాలం సూర్యుడు ఉదయించిన తర్వాత లేచేటువంటిది. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు రాజసులు అంటారు. కాస్త దైవభక్తి కూడా ఉంటుంది, కానీ ఆ దైవభక్తి ఏదో నాకు కాస్త సంపదలకో, లేదు నేను కాస్త ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండడానికో, లేదు 10 మందితో పాటు నేను కూడా ఒక ఆస్తి పరుణ్ణో నేను అని ఒక అహం చూపెట్టుకుంటూ కొంతమంది ఉంటారు. వాళ్ళు కాస్త తెల్లవారుతుండటగా లేస్తుంటారు. వాళ్ళని రాజసులు అని పిలుస్తారయ్యా. అలాగే సిత్తుం సిరుగాలే ఉందనే చేవిత్తు. నీ యొక్క పద సన్నిధి తప్ప ఇంకా ఇతరత్రా ఏది ఆపేక్షించకుండా ఈ సంసార బంధనలో చిక్కాము. కానీ ఇది కూడాను నీ యొక్క దయతోటి ఈరోజు మనుష్య శరీరం లభించింది అని నీ సేవకే లేచేటట్టు వాళ్ళు కొంతమంది ఉంటారయ్యా. వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం అంటుంటాం కదా, అలాంటి బ్రహ్మ ముహూర్తంలో లేస్తుంటారు. అటువంటి సిత్తుం సిరుహాలే ఉందన్నే చేవిత్తం. అటువంటి కాలంలో లేచి మేము మీ దగ్గరకు వచ్చామయ్యా. ఉందున్నై సేవిత్తం. వందు నిన్ను సేవించడానికి వందు ఉన్నాయి. నిజానికి మేము రావాల్సింది కాదు, అసలు ఈ లోపల రావాలనే త్వర ఆర్తి మాలో లేదది. మాలో నువ్వే కలిగించావు. ఒకరోజు ఒక దొంగ ఊరికి పడ్డాడంటండి. ఆ దొంగ ఆ ఊర్లో పడితే ఆ దొంగను పట్టుకోవాలని పోలీసులు మొత్తం కూడాను చుట్టుగట్టి ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అలాగే మేము దొంగల్లా వచ్చి ఇక్కడ పడ్డాం. నువ్వు ఎన్ని అవతారాలు వచ్చింది ఒక్కళ్ళు మేము. నువ్వు ఎన్ని అవతారాలు వచ్చావు మమ్మల్ని పట్టుకోవడానికి, ఎన్ని అవతారాలు అన్ని లోపల చూడండి. ఈ రక్తము రుధిరము మాంసం అనేటువంటి ఇటువంటి శరీరంలో వచ్చి ఆయన కూడా మనతో పాటు కూర్చున్నాడంటే ఇది ఎవరు చేసుకున్న పుణ్యం? నువ్వు చేసిన పుణ్యమే. నువ్వు కలిగిస్తే తప్ప మాకు ఇతరత్ర శాస్త్రాధ్యాయం వల్లనో ఇంకోరిని ఎవరినో అవలంబించడం వల్ల వచ్చినటువంటి కాదయ్య. మాకు ఈ 100 ఉన్నాయి. అసలు నువ్వే రావాలి.
నువ్వే వచ్చి రక్షించాలి. ఎలాగా చూడండి, శబరి వెళ్ళిందా స్వామి దగ్గరికి, తనని నడుచుకుంటూ రాలేదు. అవును, వచ్చిందా లేదా? అహల్యమైన వెళ్ళిందా, ధూళి ఎక్కడ పడి ఉంటే రామచంద్రుడి యొక్క పాదాలు తాకి ఆమె ముక్తిని పొందిందే. ఇవంతా వాళ్ళందరూ కూడా నడుచుకొని రాలేదయ్యా. కానీ మా లోపలుండే ఆర్తి, ఆ త్వర నీ దయ వల్ల కలిగి నీ సన్నిధికి వచ్చి నిన్ను తొందరపడేట్టుగా చేసింది. అది మా తప్పు కాదయ్యా, అది కూడా నువ్వు ఇస్తేనే మేము ఇక్కడి వరకు వచ్చి వందు ఉన్నయి సేవిత్తో. ఆ రోజు నువ్వు గుహుడు నీ దగ్గరకు రాగానే అయ్యయ్యో ఇక్కడ అయోధ్య ఎక్కడ, గుహుడు ఉన్నది ఎక్కడ, అక్కడ ఇక్కడ వరకు ఎవరు ప్రయాణం చేశారు, ఎవరు నడుచుకుంటూ వచ్చారు? రామచంద్రుడు కదా నడుచుకొని వచ్చింది. ఆయన పడవ దిగి 2 పాదాలు వేసేగల ముందుకు 2 అడుగులు వేసిన, అయ్యో ఇంత కష్టపడి కాళ్ళతో నడుచుకొని వచ్చి, కాళ్ళతో కాకుండా తల్లితో నడుస్తారండి, కాళ్ళతో నడుచుకొని వచ్చావయ్యా, ఇంత కష్టపడి నా దగ్గరకు వచ్చావే నువ్వు అని ఆయన ఆహారం ఏం పెట్టకపోయినా అవన్నీ తిన్నట్టుగా సంతోషించి ఆయన కౌలించుకున్నావే నువ్వు. మేము ఇంత తెల్లారుజామున ఇంత కష్టపడి, అది కూడా నీ యొక్క పురుషకారం చేత, నువ్వు దయ కలిసి మాకు ఇచ్చిన జ్ఞానం చేత మేము వచ్చామే నీ దగ్గరికి. వందు ఉన్నయి సేవితో. మళ్ళీ కొంతమంది సేవ చేస్తుంటారండి, ఎండాకాలంలో గురుగారికి వీస్తూ ఉంటారు శిష్యులు. ఆ కాస్త వాళ్ళకి వీస్తూ ఒకసారి వీళ్ళు కూడా వీసుకుంటారు. అంటే కాస్త చలి వీళ్ళు కూడా ఆ ఉపశమనం కలగాలి కనుక మనం సేవకి వెళుతుంటాం స్వామి గారికి. అక్కడ ఏదో కాస్త పుణ్యమో పురుషార్థమో, ఇంకొంతమంది అయితే కాస్త శాలరీస్ అవి ఇవి వస్తాయనో అలా వస్తుంటారు, సేవించడానికి వస్తుంటారు. కానీ మేము అలా రాలేదు సుమా, ఉన్నయి సేవిత్తో. నీ సేవయే చేయాలనే మేము వచ్చాం తప్ప ఇతరత్ర మేము కోరి రాలేదయ్యా. అలాగే పొత్తామర ఎడయే పోత్తం పొరలకేళ వచ్చి మేము ఏం చేస్తున్నాం, నీ యొక్క ఆ దివ్య తిరువడి స్వామి యొక్క పాదాలని, నీ యొక్క బంగారము లాంటి సుందరమైన పాద పద్మము వంటి నీ శ్రీపాద పద్మమే స్తుతించి దానికి మేము అంటే హారతి పాడామయ్యా. ఎందుకంటే నడిచి వచ్చేటువంటి జ్ఞానం మాకు లేదు, నువ్వు కలిగిస్తే తప్ప మేము కదలలేము. అటువంటి వాడు నువ్వు ఎన్నిసార్లు వామనుడిగా, ఒకసారి కృష్ణుడిగా, ఒకసారి రామచంద్రుడిగా, ఎన్ని అవతారాలు, 1, 2, 3 అంటే లెక్క పెట్టలేము. ప్రతి అడుగున మమ్మల్ని కాపాడుకుంటూ నువ్వు అడుగేసుకుంటూ వస్తున్నావు కదయ్యా. అటువంటి చిన్ని పాదానికి మేము మంగళం పాడుతున్నామంతే తప్ప, అది కూడాను నీవిస్తే తప్ప ఆ జ్ఞానం మాకంటూ మేమంటూ సంపాదించుకుని ఆర్జించినటువంటి తెలివి ఏమి లేదయ్యా మా దగ్గర అని స్వామికి చెప్తారన్నమాట. ఏ స్వామి, వింటున్నావా నువ్వు? ఇలా వచ్చావు, పెత్తన్మే తొండు కులత్తెనెలు పెరింది. మేమంతా ఎలాంటి వాళ్ళం? ఆవులు తిన్న తర్వాత మిగిలిన పదార్థాలను తినేటువంటి వాళ్ళం మేము. వీళ్ళకి ఆవులు ఉదయాన్నే లేచి కూర్చుంటే అంతా వండుకొని తింటే ఆవులకు మేత ఎప్పుడు దొరుకుతుందండి? సో ఆవులను తీసుకెళ్ళిపోయి వండి వాటిని బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళిపోతారు అడవులకి. అవి కాస్త శుభ్రంగా అన్ని తిన్న తర్వాత ఆవులు ఆ నీరు ఈ నీరు అన్ని తాగిన తర్వాత అప్పుడు ఒక సమయం తీసుకొని వీళ్ళు కూర్చొని తింటారు అనమాట. ఆవులు వేసేవాళ్ళు అంతే కదా వాళ్ళు చేసేది. మనలో ఉదయాన్నే లేచి స్వామికి ఆరాధన చేసి స్వామికి భోగం పెట్టి ఆ ప్రసాదం తీసుకొని ఎలా ఉంటుంది, ఏదైనా ఉంటుందా? అలాంటి కులంలో నువ్వు కూడా పుట్టావు. సో మేము తిన్న తర్వాత నువ్వు తినాలి, మేము చేసిన తర్వాత అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి. అలాంటిది మమ్మల్ని వదిలేసి నువ్వు ఒక్కడవే అక్కడ ఉండ నీకు తగదయ్యా. మేము నీ సేవ గురించే వచ్చాం మేము. నువ్వు కూడా అలాగే మమ్మల్ని కాపాడుటకై ఈ సంసార చక్రంలో జన్మించావు. అజాయమాన బహుధా విజాయేతన, అసలు జన్మనంటూ లేదు, ఏ కర్మబంధం లేదు. కానీ మమ్మల్ని కాపాడుటకై 9 మాసాల మోసావా నువ్వు, దేవకి గర్భంలో ఉన్నావా. పుట్టిన వెంటనే వాళ్ళ మాట విని 2 చేతులు 4 చేతులతో వచ్చిన అతను నువ్వు 2 చేతులు దాచుకొని మా ఊరికి వచ్చావా. ఇక్కడికి వచ్చి యశోద చేత తాడితో రోడ్డుకి కట్టేసి పడి దామోదరాన్ని పేరుకున్నావా. ఎన్ని పనులు అయ్యనేది ఒకటి కాదు, మమ్మల్ని బాగు చేయడానికే కదా నువ్వు ఇంత వచ్చింది. అలాంటిది మా కులంలో నువ్వు పుట్టి, మా వంశంలో పుట్టి, మేం తిన్నటం తర్వాత తినేటువంటి ఆహార పదార్థాలను సేవించేటువంటి వాడు నువ్వు మమ్మల్ని రక్షింపక ఇంకెవరు రక్షిస్తావయ్యా నువ్వు అని స్వామిని గట్టిగా అడుగుతున్నారు. నీ కుత్తేవలంగాళై కొల్లామల్ పోగాదు, నువ్వు నీ అంగీకారం చేత కైంకర్యములు మా నుండి స్వీకరించాలి. నీ యొక్క అంగీకారం ఇస్తే మేము కైంకర్యాలు చేస్తాను, నీ యొక్క సేవ చేసుకుంటాం. ఆ సేవ చేయడానికనే కదా మేము ఇక్కడికి వచ్చింది. ఇంతకుముందు ఏదో పరయ్యను కోరారు కదండ్రా అంటారు. స్వామి నీకు తెలీదా? ఇత్తయ్య పరయగొల్వాన్ గోవింద నీకు తెలీదు స్వామి? ఒక చిన్న తల్లి
ఆ పిల్లాడు ఏదో తినకూడదు అని చెప్పి ఒక ఆహారం దూరం పెట్టి ఉంటుంది. కానీ వీడు నాకు అది కావాలి అమ్మ నాకు అది పెట్టు అంటే తినరా చావు, ఈ విషయం ఇది నువ్వు తిను అంటే వేస్తుంది. అది విషమా? అది నువ్వు తిను చనిపోవా అని అర్థం. దాని వెనకాల అర్థం ఏంటి? ఇది తినకూడదు, తినదగినది కాదు, ఇప్పుడు తర్వాత తినేటువంటి విషయము అని ఆ తల్లి యొక్క భావం అది తినకూడదు అనేటువంటి ఒక దీనితోటి చెప్తుందే తప్ప అది ఏదో విషమన్నో ఏదో నువ్వు చావాలనో అని చెప్తుందా? కాదు. ఏదైనా గొడవలు వచ్చి ఇద్దరు ప్రేయసులు నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతానా అని అర్థం, నువ్వు ఇక్కడే ఉండిపోవని అర్థం. లేదా నువ్వైనా నాతో రావాలని, లేదా ఈమెనా నువ్వు ఆగవయ్యా నేను కూడా వస్తాను, లేదా ఇక్కడే ఉండి ఇద్దరు కలిసి వెళ్దాం ఏదో చెప్పాలని కదా. అంత మాత్రం తెలియదు ఏంటయ్యా నీకు? నేను పరయ్య అనే వస్తున్నామంటే దాని వెనకాతలు ఉండేటువంటి వ్యంగ్య అర్థం నీకు తెలియదా? మా యొక్క మనసులో భావనలో ఏముంటుందో తెలియదా నీకు? వింటున్నావా లేదా అని గట్టిగా స్వామిని నిర్బంధిస్తానమాట. ఇత్తై పరగొల్వా నండ్రుగాన్ గోవింద, స్వామి మీరు నీ దగ్గరకు వచ్చింది ఏదో పరై అనేటువంటి కాదయ్యా, దేనికోరు వచ్చామంటే ఎత్తైక్కుం ఏడేడు పెరవిక్కుం, నీతో ఎడుదీరాన సంబంధం 7 జన్మల సంబంధం నీతో కలిగి ఉండాలి అని. నువ్వు ఇక్కడుంటావా అక్కడుంటావా, దివివా భువివా దివిలో ఉంటావా నువ్వు, లేదు భూమిలో ఉంటావా వాటితో సంబంధం లేదు, నరకంలో ఉంచుతావా మాకు సంబంధం లేదు, ఎక్కడైనా ఉంచు, కానీ నీ సంబంధం నీ సేవ చేస్తూ ఉండేటువంటి నీ సేవే చేస్తున్నటువంటి స్థితిని అటువంటి కైంకర్యాన్ని మాకు ఇవ్వవయ్యా. అది ఎప్పుడు ఈ పూట కాదు, 7 పెరవికం 7 జన్మలకు కూడాను మేము నీతో పాటే ఉండేటువంటిది ఒక స్థితిని ఉందన్నోడుతో మేయావో ఉనక్కే నామార్చేవో మే చేసే సర్వవిధ కైంకర్యములు సర్వకాలముల యందు సర్వ అవస్థములందు సర్వ విధముల కైంకర్యములు కూడా నీకయ్యే చందుగాక, అటువంటి స్థితిని మాకు కలిగించవయ్యా అని అమ్మవారు మత్తేనంకా మంగళ్ మాత్తేలో రంబావాయ్, ఇంతకంటే వేరే యొక్క కోరికలు ఏవైనా మాలో ఉంటే అది కూడా నువ్వే నశింప చేయవల్లయ్యా. మేము తీసి పక్కన పెట్టుకునేటువంటి సామర్థ్యం మాకు లేదు. ఆ జ్ఞానం కలిగిన వాడు నువ్వు, సర్వజ్ఞుడు నువ్వు, ఎక్కడ ఏం జరుగుతుందో ఎటువంటి లోపాలు జరుగుతున్నాయో చూసే దయ నీ యందు ఉండగా మేమెంతట మాత్రం వాళ్ళది తీసిపెట్టుకోవడానికి మా వల్ల ఏమవుతుందయ్యా? కనుక అటువంటివి ఏమైనా ఇతరత్ర వాంఛనలు మాలో కలిగిన నువ్వే దాన్ని దూరం చేయాలి, నువ్వే నీ కైంకర్యాన్ని మాకు ప్రసాదించాలి, నీవు తప్ప నాకు వేరే ఆశించి మేము ఇక్కడికి రాలేదు అని అమ్మవారు ఫల నిష్కర్షణ చేసి ఈరోజు చెప్తుందన్నమాట. రేపు భోగి పండగ ఈ ఫల నిష్కర్షణ చేసిన తర్వాత దానికి ఆనందించే స్వామి రంగనాథుడు అక్కడ ఉండేటువంటి అర్చకుల పైన ఆవహించి ఇలా విల్లిపుత్తూరులో గోదాదేవి నా గురించి వెయిట్ చేసి ఉంది, ఆమెను తీసుకురండి అని విల్లిపుత్తూరుకు పంపిస్తాడన్న శ్రీరంగం నుండి. ఆ శ్రీరంగం నుండి విష్ణు చిత్రులతో పాటుగా అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళకి వివాహాన్ని చేయిస్తారన్నమాట శ్రీరంగంలో. అలా చేసిన తర్వాత మరలా ఆమె స్వామితో ఐక్యమైపోతుంది. మరలా ఈయన విల్లుపుత్రులు చేరుకునే లోపు గోదారంగమనారు, అప్పటి వరకు అక్కడ వధపత్ర సాయి ఒకడే ఉంటాడనమాట. వీళ్ళు అక్కడ చేరుకునే లోపు గోదారంగమనారులుగా ఆయన అక్కడ వేయించేసి ఉంటారు వీళ్ళని సేవించుకోవడానికి. ఎందుకంటే అయ్యా ఉన్న ఒక కూతురు నీకు ఇచ్చేసాను, రేపు నుండి నేను ఏం చేయాలి, నేనే వస్తానయ్యా నీ సేవ చేదు కానీ అని ఆయన గోదారంగనాథులుగా అక్కడ వెళ్తారన్నమాట. సో అది రేపు భోగము అనుభవించినటువంటి రోజు కనుక మనకి భోగి పండగ. ఎటువంటి భోగాన్ని స్వామి ఆమెకు అందించాడో రేపటి పాశురాన్ని అనుసంధానం చేసుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.
ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద. அன்றை வளங்க வளர்ந்தாய் அரை போத்தி சென்றங்க சென்னிலங்கை செத்தாய் திரள் போத்தி கண்ணுகிரா வெந்தாய் கடல் போத்தி கும்பப்படையாய் விட்டாய் குணம் போத்தி வகை கொடுக்கும் என் கையில் போத்தி என்னென்னும் சேவகமே ஏத்து பறைகொள்வான் இன்றையாம் வந்தோம் இருங்கேளோரும்பாவாய் லக்ஷ்மீசனலாட்சாங்க சாட்சித் ஸ்ரீவத்சவக்ஷுஜே க்ஷவங்கராயதரவேஷாம் ஸ்ரீரங்கேஷாய மங்களம் ஸ்ரீயகாந்தாய கல்யாணதயே நிதயேர்த்தினாம் श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् अस्तु श्रीस्तनकस्तूरी वासनाद्वासिदोरते श्रीयस्तगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलाकुटकस्तूरी कर्धमाङ्कितवक्षसे यादवाद्रनिवासाय सम्पत्पत्राय मङ्गलम् नीलाद्रनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलम् सोच्छिष्टमालिका बन्धगन्धबन्धनविष्णवे विष्णुविद्युतनोदायै गोदायै नित्यमङ्गलम् श्रीगौर्यां महाभ्रियां तुलामूलावतीर्णाय दोषिताखिलसूरये सौम्यरामङ्गलम् सर्वैष्टपूर्वीराचार्यै तत्कृतायास्तु स्तु मङ्गलम् विष्णोर्यत्तारमं पर्याप्य अनन्तराय यदर्वस्तोमोदिरात्र उत्तममहद्भवति सर्वस्याप्ये सर्वस्यजत्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् சாதித்தருளாசிரஹாலே வந்தன்னை சேவித்துவன் கொத்தாமரையடைய போத்தம் குரல் கேளாய் பெத்தம்மே தன்னம் குலத்தினில் பெரிந்து நீ குத்தேவலங்களை கொல்லாமல் போகான் கோவிந்தா எத்தை குமேலை பிறவிக்கும் தன்னோடத்தோமே யாவோ உனக்கே நாமாற் செய்வோம் மத்தேனங்காமங்கள் மாத்தையோரும் பாவாய் சிரஹாலே வந்தன்னை சேவித்துவன் கொத்தாமரையடைய போத்தம் குரல் கேளாய் பெத்தம்மே தன்னம் குலத்தினில் பெரிந்து நீ குத்தேவலங்களை கொல்லாமல் போகாது தேவர்கள்வான் என்று கான் கோவிந்தா எத்தைக்கு மேலே பிறவிக்கும் தன்னோடத்தோமே யாவோ உனக்கே நாம் செய்வோம் மத்தேனங்காமங்கள் மாத்தையோரும் பாவாய் தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பரிசரைப்பார் 2 மால் வரைத்தால் செங்கம் திருமகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் வத்து எம்பெருவரும் பாவாய் தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பரிசரைப்பார் 2 மால் வரைத்தால் செங்கம் திருமகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று எம்பெருவரும் பாவாய். అందరూ కూడా పాసన అనుసంధానం చేసుకుని స్వామికి హారతి ఇద్దాం. All of you repeat the Pasuram. Om Sittum Sirugale Vandunnai Sevittu Unbotta Morayadiye Potum Porulkelai Petamme Tundam Kulathenil Pirandu நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது எத்தை பறை கொள்வான் என்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழ் பிறவிக்கும் உன்பொத்தா முறையடியே போத்தும் உந்தன்னோடு உத்தோ
ஏயாவோம் உனக்கே மாற்றைவோம் மத்தேனங்காமங்கள் மாத்தேலோர் எம்பாவாய் சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன்பொத்தா மறையடியே போற்றும் பொருள் கேளாய் பெத்தம்மே துண்டம் குலத்தினில் பிறந்து நீ குத்தே வளங்களை கொள்ளாமல் போகாது எத்தை பனைகொள்வான் என்று கான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழ் பிறவிக்கும் உந்தன்னோடு தோமையாவோம் உனக்கே நாமாற்றிவோம் மத்தேனங்காமங்கள் மாத்தேலோர் எம்பாவாய் நீலாதுங்கஸ்தனகிரிதடே சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் संश्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनगलितं यावलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमिदमिदं भूय एवास्तु भूयः कर्कटे पूर्वफल्गुन्यां तुलसी कारणोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं கோதை பிறந்தவோர் கோவிந்தன் வாழ்மோர் சோதிமணிவாளம் தோண்டுமோர் நீதியார் நல்லவத்தருவார் மோர் நான்மலை கழுவுதுமோர் வெள்ளிபுத்தோர் வேதக்கோணோர் பாதங்கள் கோவிந்தா ஆனிடரை வையம் சர்வதேச தசாகாலேஸ்வர்யாஹதவராக்கிரமா ராமானுஜாரிய திவ்யாஜ்ஞா வர்த்ததாம் அபிவர்த்ததாம் ராமானுஜாரிய திவ்யாஜ்ஞா சதிவாகரமுஜ்வலா दिगंतव्यापिनी भूजात् साहि लोकहितैषिणी श्रीमन्नश्रीरङ्गश्रीमणभद्रवाम् अनुदिनं संवर्धय नमः श्रीशैलनाथाय कुन्तीनकरजन्मने तथातरब्धपरमप्राप्य कैङ्कर्यकारिणे श्रीशैलेदयावात्रम् दिवक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यता मातरम् मुनिम् वाडुरुवाय मुनिपिள்ளை மாதகவாழ்வாள் மணவாள மாமுனிவன் வாடிஜவன் மாறந்திருவாய் முனிப்பொருளை மனத்தோர் தேடும் முனையுடைக்கும் சீர் செய்யதாமரை தாரணே வாடியே சேரே வாடி ருணாபிவாடியே பிரியமார்வம் புதுமோடும் வாடியே சுந்தர திருத்தோழனை வாடியே கையுமேந்திர முக்கோடும் வாடியே கருணை பொங்கிய கண்ணினை வாடியே புயலாத மனவாள மாமணி புந்திவாள் புகழ்வாள் வாடியே ஹரியாரி ஹரிவாழ் அரண்மனகர் வாழ் சடகோபன் தந்தமின்னோள் வாழ் கடல் சூழ்ந்த மங்களமும் வாழ் மனவாள மாமுனியே இன்னொரு நோத்தாண்டியம் ஸ்ரீமதே ரம்யலாத்மனீந்திராய மகாத்மனே ஸ்ரீரங்கவாசினி பூஜா